అమ్మగారు నమస్కారం. నమస్కారం. ఏంటి నువ్వీ హోటల్కి వచ్చావు? నేను ఉద్యోగాల వేటలో ఉన్నాను కదా, మేనేజ్మెంట్ వాళ్ళని కలుద్దామని వచ్చాను. మీరేంటి ఈ హోటల్లో టిఫిన్ చేయడానికి వచ్చారా? కాదు, హోటల్లో సినిమా వేస్తున్నారంటే చూద్దామని వచ్చాను. ఇప్పుడు వెళ్తే నిజంగానే సినిమా చూస్తారులే, గుండెకి చస్తారు. బాగా తమాషాగా మాట్లాడతారు మీరు. నీ తమాషాలు చాలు కానీ తప్పుకో. అమ్మగారు ఒక్క నిమిషం అండి. ఏంటి? ఏం లేదు, అది ఈ తమాషాలే వద్దంది. ఇక నేను బయలుదేరతాను. కాసేపు ఉండొచ్చు కదా? వద్దండి, ఇప్పటికే చాలాసేపు అయింది. ఎవరన్నా చూస్తే ఈ దూరం ఇంకా ఎక్కువ అవ్వచ్చు. వస్తాను. అలాగే. అసలు అంటే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏంటే ఎలా చెప్పాలో అర్థం కాంది? ముఖ్యమైన విషయం చెప్పాలమ్మగారు. ఏంటా ముఖ్యమైన విషయం? అది చెప్పడానికే ఆలోచిస్తున్నాను. ముఖ్యమైంది అని దానికి ఆలోచన ఏంటి? అది సాగదీయకుండా చెప్పు. ముఖ్యమైంది కదా, ఎలా 3 ముక్కల్లో చెప్పడం? నిన్న నువ్వు పాట పాడినప్పుడు అక్కడ ఒక సినిమా ప్రొడ్యూసర్ విన్నాడు. తను తీయబోయే సినిమాలో పద్మావతితో పాట పాడించాలని నిర్ణయించుకున్నారట. మంచి అవకాశం. ఒక్క సినిమాతో దేశమంతా పద్మావతి ప్రతిభ తెలిసిపోతుంది. అమ్మగారు మీరొకసారి గతంలోకి వెళ్ళండి. ఏ గతం? అదే, ఎవరో పాటలు పాడమన్నారు, మీరు నా కోసం మా ఇంటికొచ్చారు. మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోవడానికి. గుర్తుంది. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అదే, అప్పుడు నేను కాదన్నాను కదా, ఇప్పుడు పాడదాం అనుకుంటున్నాను. నిజంగా పాడతావా? పాడతానని చెప్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. చాలా శుభవార్త చెప్పావు. ఇప్పుడే వాళ్ళతో మాట్లాడతాను. అమ్మ కనిపించడం లేదేంటి? ఒకవేళ అమ్మ వెళ్ళిపోయి ఉంటుందా? అమ్మగారు ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది? మళ్ళీ ఏమైంది? అదే అమ్మగారు, పాడతాను కానీ గురువుగారికి ఒక మాట చెప్పి వారి పర్మిషన్ తీసుకుంటే మంచిది కదా. ఏంటి జోకులు చెప్తున్నావా? ఈ ముక్క ముందెందుకు చెప్పలేదు? నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. వెర్రిదాన్ని చేయాలని చూస్తున్నావు కదూ. నీ పని తర్వాత చెప్తాను. అమ్మ కనిపించడం లేదేంటి? ఒకవేళ అమ్మ వెళ్ళిపోయి ఉంటుందా? నాన్నగారితో మాట్లాడి వెళ్ళిందా? మాట్లాడకుండానే వెళ్ళిందా? ఏంటి సడన్ గా గురువుగారి గాలి ఇటు మళ్ళింది? చెప్పా పెట్టకుండా వచ్చారు? రావాలనిపించింది, వచ్చాను. ఏ, నీకు చెప్పి పర్మిషన్ తీసుకుని మరీ రావాలా? ఒంటరిగా రావడం ఎందుకు? చెప్తే జంటగా వచ్చేవాళ్ళం కదా రెస్టారెంట్ కి. జంటగా వచ్చేంత సఖ్యత కూడానా మన మధ్య? నాకీ ఒంటరి బతుకు అలవాటై చాలా రోజులైంది. మీరు ఒంటరిగా ఎప్పుడు బతికారు? నా రాకముందు పెద్ద ఆవిడే రుక్మిణి, నేనొచ్చాక ఇష్టసఖి మందు. మధ్యలో నేను ఒంటరిగా బతికాను. భారంగా నిస్సారంగా బతుకు వెళ్లదీస్తున్నాను. మీ జంటగా అప్పులు, నాకు తోడుగా తిప్పలు. మీరెప్పుడూ రాజాలాగానే గడిపేస్తున్నారుగా. అవునవును, పెళ్ళ ముష్టి తిని బతికే
దరిద్ర నారాయణుండేగా. మీకే అప్పు చేసి కూర్చున్నారు. తీర్చలేక దరిద్రాన్ని అనుభవిస్తుంది నేను. అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక తప్పించుకుని తిరుగుతుంది నేను. అప్పు అడుగుతారని పుట్టింటి మొహం చూడకుండా ఉంటుంది నేను. ఈ దండకాలు చదవడానికిగా జంటగా వచ్చుండేదాన్ని అన్నావు. ఇవి భరించలేకే ఒంటరిగా వచ్చాను. దాపరికాలు అట్టే కాలం దాగవులేండి. అవునవును, దరిద్రం ఎలా దాగుతుంది? ఇలా బజార్లోకి లాగుతూనే ఉంటుంది. అంటే నేను దరిద్రాన్ననా మీ ఉద్దేశం? బయటకి లాగేదాన్ని దరిద్రమనే అంటారని చెప్పాను. అవునా? మరి ఒంటరిగా వచ్చినవారు ఇక్కడేంటి జంట కప్పులు కనిపిస్తున్నాయి? ఆ కాఫీకి కాఫీ ఫ్రీగా ఇచ్చారులే. అందుకేనా ఆత్మానందం పొందుతున్నారు? కళ్ళు కప్పినా కప్పులు నిజం చెప్తున్నాయి. ఆ కప్పు మీతో పంచుకుని తాగింది ఎవరు? ఏంటమ్మగారు ఈ కప్పుల చర్చ? ఆ కప్పు నేను తాగిందే. నువ్వు అక్కడెదురై ఇక్కడ కాఫీ తాగానంటావేంటే? ఇక్కడ తాగి అక్కడికొచ్చాను. మీరిక్కడికొచ్చారని మీ వెంటే నేనొచ్చాను. అంతా తోడు దొంగలయ్యారన్నమాట. మీరు చెప్పేది నమ్మసఖ్యంగా లేదు. నీ నమ్మకాలతో నాకు పనిలేదు. ఏంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు? ఏదో జరిగే ఉంటుంది. అవును, ఆ రుక్మిణి ఎందుకొచ్చింది? అంటే అమ్మను చూసేసిందా? ఛ! అయినా వెళ్ళిపోయింది కదా. ఏ రుక్మిణి? మీ మొదటి భార్య రుక్మిణి. ఇక్కడికొచ్చిందా? నేను చూడలేదే. మీరు అబద్ధం చెప్తున్నా మీ మొహం నిజం చెప్తుంది. నమ్మకం లేని వాళ్ళకి అలాగే కనపడుతుంది. అయినా ఇది హోటల్. ఇక్కడికి ఎవరైనా రావచ్చు పోవచ్చు. దానికి కారణం నేను చెప్పాలా? అందరి బాధ్యత నాదా? మీరు బాధ్యులు కాకపోయారు. నా అనుమానం నిజమైనప్పుడు నాది బాధ్యత కాదు. రేపు ఉన్నదో లేదో నాకు తెలీదు. నీ బెదిరింపులకి నేను భయపడను. సరే, వెళ్దాం రండి. ఎక్కడికి? నా బాధ్యతలు నెరవేర్చడానికి తోడుగా రమ్మంటున్నాను. ఎక్కడికి అంటున్నాను కదా. వాదించకుండా రండి. నేను సమాధానం చెప్తా, మీరు సాక్షిగా ఉండాలి. ఇంత బలంగా మాట్లాడుతుందంటే ఏదో జరుగుతుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు? అయినా ఈవిడ గారు గురువు గారిని ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఏం అర్థం కావడం లేదు. వెంటనే ఇంటికి వెళ్ళి చూడాలి. రాని దాన్ని రాని. ఈరోజు దాన్ని ఊరికే వదలను. అట్లకాడ బాగా కాల్చి ఆ భుజాన ఈ భుజాన శంకు చక్రాల వాతలు పెట్టి దాని బుద్ధి మార్చాల్సిందే. ఏంటి వాతలు పెట్టేది? అది ఏ పని మీద ఆగిపోయిందో? రాగానే వాతలు గీతలు అని దాని మీద చిందులేకు. వచ్చాక కలవకపోవడానికి కారణమేంటో నిదానంగా అడిగి తెలుసుకుందాం. ఏమిటే అది తెలుసుకునేది? దానికి నువ్వంటే బాగా అలుసు, నేనంటే మరీ తేలికైపోయింది. ఏదో కారణాలు చెప్పి నన్నింట్లోనే ఉంచేసింది. పోనీ నిన్నైనా సక్రమంగా తీసుకెళ్ళిందా? నిన్ను మధ్యలో వదిలి వెళ్ళి నువ్వు ఇంటికి వచ్చేంతవరకు మళ్ళీ రాలేదు. వదల్నే, అస్సలు వదలను. మరీ దానికి నేనంటే భయం లేకుండా పోయింది. వాతలు పెట్టాల్సిందే, దాని బుద్ధి మార్చాల్సిందే. అమ్మా, ఏంటమ్మా నువ్వు? నాకు చెప్పకుండా అలా వచ్చాడు ఏంటి? అసలు ఉండమన్న దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఒసే 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 మాయల మరాఠీ, దానిమీదే ఎదురు ప్రశ్నలు వేస్తున్నావంటే?
నిన్ను ఎక్కడికి వెళ్ళావని మేము అడగకుండా ముందే నువ్వు దాడి మొదలు పెట్టావా? దాడేంటి దాడి? మరేమిటే, కనపడకుండా దాన్ని వదిలేసిపోయింది నువ్వు వచ్చి దాన్ని ఎక్కడికెళ్ళావు అనలేకపోయావా అంటున్నావేంటే? బమ్మీ, నేను వెళ్ళడం ఏంటి? అమ్మని వదిలిపెట్టి నేనేం తేరగా తినడానికో సరదాగా తిరగడానికో వెళ్ళలేదు. ఫోన్ చేసి కాన్ఫరెన్స్ హాల్కి వచ్చాము, ఒకసారి రా అంటే మాట్లాడడానికి వెళ్ళాను. అక్కడ ఒక 5 నిమిషాలు లేట్ అయింది. నేనొచ్చేసరికి అమ్మ కనపడలేదు. నమ్మమంటావా? అంత నమ్మకం లేకపోతే వెళ్ళి మా గురువుగారిని అడుగు. మధ్యలో వారిని అడగడం ఏంటి? నిజమే, ఆయన గారిని అడగడం ఏంటి? నేను అమ్మ కోసం వెతుకుతుంటే గురువుగారు, ఆయన రెండో భార్య వసంతాదేవి గారు కనపడ్డారు. ఏంటమ్మా అని అడిగారు. ఇలా మా అమ్మతో పాటు ఇక్కడికొచ్చాను, ఆవిడ కోసమే వెతుకుతున్నాను అని చెప్పాను. అందుకే నేను వెతికాను అనడానికి వాళ్లే సాక్ష్యం. అమ్మా అని నా పేరు చెప్పలేదు కదా. అడగడం ఎందుకే? నీ మీద నమ్మకం లేక నువ్వు అబద్ధం చెప్తున్నావనా? బమ్మి అంటుంది కదా, వదిలేసి వెళ్ళావు, అదేం పద్ధతి అని. పైగా శంకు చక్రాలు వాతలు పెడతానంటుంది. అంటే నువ్వు మొత్తం విన్నాను. ఏది? వాతలు పెట్టు, పెట్టు వాతలు. ఆగవే, ఆగు. బామ్మకేం తెలీదు, నువ్వూరుకో. ఇంతకీ వాళ్ళేమన్నారు? వాళ్ళు నీతో మాట్లాడాలని వచ్చారు. మాట్లాడి ఫైనల్ చేద్దాం అనుకున్నాం, కానీ నువ్వు లేకపోయేసరికి మళ్ళీ వాయిదా వేశారు. ఆ విషయం వాయిదా పడ్డా మరో సంతోషకరమైన వార్తమ్మా. ఏమిటే అంత సంతోషమైన శుభవార్త? దీనికి గురువుగారే తండ్రిని తెలిసిందా ఏంటి? ఇందాక గురువుగారు ఎదురుపడినప్పుడు చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకుండడు? పక్కన రెండో పెళ్ళాన్ని పెట్టుకొచ్చాడుగా హోటల్కి, అందుకే సంతోషంగా ఉంటాడు. ఏహే, ఆవిడంటే అస్సలు పడదానికి. ఆనందం అందుకు కాదు. మరెందుకే? అదే అర్థం కావట్లేదమ్మా. ఎవరైనా ఆప్తులు కనిపించారేమో. అయ్యుండొచ్చు. రుక్మిణి, వాడు నీకెదురు పడలేదు కదా? లేదు బామ్మ. ఎదురుపడ్డా మాట్లాడకు. అదేంటి? మాట్లాడితే తప్పేంటి? ఆ తాగుబోతో మనకు మాటలేమిటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? బమ్మి, ఎందుకే అంతలా అరుస్తున్నావు? తాగుపోతేంటి? తాగుపోతూ అది గతం. మళ్ళీ ఇంకెప్పుడు అలా అనకు. అవును బామ్మ, అది ఎప్పటి సంగతో వదిలేసేయ్. అలా మాట్లాడకో. సర్లే అనన్లే. రెస్టారెంట్లో నాన్నగారి ముందు నువ్వు తలంచుకొని సంతోషపడ్డావమ్మా. మమ్మీ, డాడీ. మమ్మీనా? డాడీనా? ఎప్పుడు చూసినా మోహిని, బుల్లబ్బాయి అనేదానివి కదా. ఇంత సడన్ గా మమ్మీ డాడీ అంటుంటే ఆశ్చర్యం వేస్తుండది. ఊరుకో మమ్మీ, మీరు కనపడగానే కాళ్ళకి దండం పెట్టేదాన్ని నేను. నువ్వా మా కాళ్ళకి దండం పెడతావా? కాళ్ళు ఎరగొట్టకుండా ఉంటే చాలమ్మా. ఏంటి మమ్మీ అంత మాట నేసావు? మీ కాళ్ళకి దండం పెట్టకుండా పచ్చి మంచినీళ్ళైనా ముట్టానా ఎప్పుడైనా? సరదాగా అంటున్నావు, ఆట పట్టిస్తున్నావు కదూ. ఒక్క నిమిషం మమ్మీ, డాడీ ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తాను. ఏందయ్యేది? ఏమో. ఏందయ్యా, ఏం వెతుకుతుందది?
కర్ర కోసమో కత్తి కోసమో అయి ఉంటుందే. మనకి ఈరోజు మూడిందే. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే, లేకపోతే చంపినా చంపేస్తుంది. నువ్వు నోరు మీవయ్యా. ఇది ఖచ్చితంగా మోహిని పసుపు కుంకాలు తుడిచివేస్తుంది, గ్యారంటీ. అది ఆగు. ఏంటి మమ్మీ ఇది? బొట్టు లేదన్న విషయం కూడా చూసుకోకపోతే ఎలాగా? అంటే ఇది పర్వాలేదు మమ్మీ, నేను రక్తం చిందించింది మా అమ్మ కోసమేగా. మీకోసం నా వేలే కాదు, నా పీక కోసుకోవడానికి కూడా నేను రెడీయే. పీకలు కొయ్యడానికి చేయి కోసుకుందా? తర్వాత వస్తదిలే గాని ముందు ఆ కత్తి తీసి పక్కన పెట్టమ్మా, కొంచెం కంగారుగా ఉండదు. ఓహ్ ఇదా? సారీ సారీ సారీ. డాడీ ఒక్కసారి మమ్మీ పక్కకు వచ్చి నించోండి. మమ్మీ నించో. అయ్యయ్యో నా మొహం మండ. ఒక్క నిమిషం డాడీ, ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తాను. మోహిని, ఖచ్చితంగా ఇది మనల్ని చంపేస్తుంది. పెద్దమ్మ టెంపుల్లో మేకకు బొట్టు పెట్టి మరీ చంపుతారే, అలా చంపేస్తుంది. చూస్తూ ఉండు. నువ్వు ఊరుకోవయ్యా, భయపెట్టి చంపుతుండావు. ఎలాగయ్యా, ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదే. పోని పారిపోదావంటే ఇది ఎదురుగానే ఉండదు. ఏంటి అనుకో, ఒక దొడ్డిదారు కూడా లేకుండా పోయినది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏందిది? చేతిలో కత్తి ఉంటదనుకుంటే పూలున్నాయి. కొంపదీసి చంపిన తర్వాత శవాల మీద వేయడానికి తీసుకొచ్చినదా ఏంది? ఏంటిది? ఆశీర్వదించమని కాళ్ళ దగ్గరకు వచ్చింది. కొంపదీసి కాళ్ళు ఆగేస్తుందా ఏంటి? డాడీ ఆశీర్వదించండి. త్వరగా ఇది ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. తదాస్ దేవతలారా, తదాస్తానండి. ఇది ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. మీ మనసులో నన్ను ఏం దీవిస్తున్నారో నాకు తెలుసు డాడీ. నేను చల్లగా ఉండాలనే కదా.
ఆ, ఆ, అవునమ్మా నువ్వు చల్లగా ఉండాలి. కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మయ్యా, ఈ మంచి ముహూర్తంలోనే ఇది బయటకు వెళ్తే బాగుండు. మమ్మీ ఆశీర్వదించు మమ్మీ. మా మొహాలకు అంత అదృష్టం ఉండదా? ఏంటి? అదేనమ్మా, మా అదృష్టము అంటున్నాను. నిండు నూరేళ్ళు పిల్ల పాపాలతో. మమ్మీ పిల్ల పాపాలతో కాదు మమ్మీ, పిల్ల పాపలతో. అదే అదే, పిల్ల పాపలతో చల్లగా ఉండమ్మా. లే, మా మంచి మమ్మీ. మ్వా. డాడీ నువ్వు కూడా మంచి డాడీవే.